ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ మా కృతజ్ఞతలు. మొదటిగా అందరికీ శుభ శుక్రవార శుభములు. దేవాలయపు తెర చినిగి దేవునికి మనిషికి మధ్య ఉన్న దూరం తొలగిపోయింది. లోకానికి రక్షణ అనుగ్రహించబడింది. సిలువ ద్వారా సాతానుపై విజయం దక్కింది. దీని గురించి ఇంకా వివరంగా ఈ వీడియోలో తెలియజేశాము. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, కావాలంటే వెళ్ళి తెలుసుకోండి. గుడ్ ఫ్రైడేని మనం ఎప్పుడూ వేరువేరు రోజులలో జరుపుకుంటాం, ఒకటే రోజున జరుపుకోము. ఎందుకు? మొదట్లో గుడ్ ఫ్రైడేని వాళ్ళ గణనాల ప్రకారం వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు రోజుల్లో జరుపుకునేవారు. క్యాథలిక్ చర్చిలో చర్చల అనంతరం యూదుల లేదా లూనార్ క్యాలెండర్ ప్రకారం నిసాన్ మాసమున 14వ తేదీన గుడ్ ఫ్రైడేగా నిర్ణయించారు. మార్చ్ 20 తర్వాత వసంత విషువత్ తర్వాత వచ్చే పౌర్ణమి తరువాత వచ్చే ఆదివారాన్ని ఈస్టర్గా, ఆ ఆదివారానికి ముందుగా వచ్చే శుక్రవారాన్ని శుభ శుక్రవారంగా గుర్తిస్తారు. ఇకపోతే 7 మాటల ధ్యానం. మనం 7 మాటలను ఎందుకు ధ్యానించాలి? పిల్లలు పుట్టిన తర్వాత మొదటి మాట్లాడే మాటలను, చనిపోవడానికి ముందు మాట్లాడే మాటలను ఎవరి విషయంలోనైనా జ్ఞాపకం చేసుకుంటాం. అదే రీతిగా యేసుప్రభుల వారు సిలువలో పలికిన 7 మాటల గురించి మనం ధ్యానిస్తున్నాం. 33వ సంవత్సరం ఏప్రిల్ 3 ఏ రోజు ఏ గడియలో వచ్చిందో అదేవిధంగా 2026 ఏప్రిల్ 3 కూడా అదే రోజు అదే గడియలో వచ్చింది. యేసుప్రభువుల వారి సిలువ సమయంలో వారిని బాధించి నిందించిన సమయంలో, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అని యేసుప్రభుల వారు పలికారు. మన జీవితాలలో కూడా కొందరు తెలిసి కొందరు తెలియక తప్పులు చేస్తూ మనల్ని బాధిస్తూ ఉంటారు. కానీ మనం సహనం కలిగి వారిని క్షమించి వారి కొరకు ప్రార్థించాలి అనే మాదిరిని మనం చూడొచ్చు. తనతో సిలువ వేయబడిన 2 దొంగలలో ఒక దొంగ తన పాపాలను ఒప్పుకొని నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు అప్పుడు యేసుప్రభుల వారు, నేడు నీవు కూడా నాతో పరదేశంలో నుందువు అని 2వ మాట పలికారు. ఎంత పాపం చేసిన వారైనా చనిపోయేలోపు ఏ సమయంలోనైనా మారు మనసు పొందుకోవచ్చు. కాబట్టి అందరికీ సువార్త తెలియజేయండి. సిలువ దగ్గర రోదిస్తున్న మరియను చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని యేసుప్రభుల వారు సిలువ మీద 3వ మాటను పలికారు. మరణ సమయంలో కూడా తన తల్లి పట్ల బాధ్యతను మరియను యోహానుకి అప్పగించడం మనం ఇక్కడ గమనించవచ్చు. తల్లిదండ్రులను ఒంటరిగా విడవక వారికి ఏ సమయంలోనైనా పరిచర్య చేసేవారిగా వారి అవసరాలను తీరుస్తూ వారి పట్ల గౌరవ భావంతో ఉండాలనే మాదిరిని చూపిస్తుంది. అన్ని బంధాలకు లోబడుతూ దేవుడికి లోబడుతూ ఉండాలనే మాదిరిని చూపిస్తుంది. సిలువ బాధను భరిస్తూ తట్టుకోలేక ఏలీ ఏలీ లామా సబక్త అనగా, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని యేసుప్రభుల వారు 4వ మాటను పలికారు. ఇది బాధతో కూడిన మాట. మనందరి పాపాలు తన మీద వేసుకొని పాపిగా మారితే పాపం మనిషిని దేవుని నుంచి దూరంగా చేస్తుంది అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. అందుకని తండ్రి, మీకు నేను ఎడబాటుగా ఉన్నా, నా పాపాన్ని క్షమించండి, నన్ను విడిచిపెట్టకండి తండ్రి అని మనం ప్రార్థించాలి. ఆయన మనతో ఉంటే అన్నీ ఉంటాయి. ఆయన మనతో లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థమే. సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన తరువాత దాహం కొనిన వాడై నేను దప్పికొనుచున్నానని 5వ మాటను పలికారు. నశించిపోతున్న ఆత్మల విషయమై ఆత్మల రక్షణ కొరకై ఆయన దప్పికొనుచున్నాడు. మనం కూడా ఆత్మల విషయమై ఆత్మీయ దాహాన్ని కలిగి ఉండాలి. యేసుప్రభు వారు తన పనంతా ముగించుకొని విజయభావనతో సమాప్తమైనది అని 6వ మాటను పలికారు. ఇది 7 మాటల్లో అతి చిన్న మాట. నా పని సమాప్తమైనది, లోకానికి రక్షణ, పాపక్షమాపణ అనుగ్రహించబడింది అని ఒక్క మాటలో సమాప్తమైనది అని యేసుప్రభుల వారు పలికారు. ఆఖరి మాటగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను
అని సమర్పణ భావనతో యేసు ప్రభు వారు ఈ ఆఖరి మాటను పలికారు. సిలువలో నలగొట్టినబడిన వాడై తన ఆత్మ శరీరం వేరుపరచబడే సమయం వచ్చేసిందని గ్రహించి మరణించి తిరిగి లేస్తానని తండ్రిపై నమ్మకంతో ఆ మాటను పలికాడు. ఈ 7 మాటలను ధ్యానించడమే కాక ఈ రోజున జరిగిన శిలువ యాగం ఫలితంగా ఎప్పటికీ నిలిచి ఉండే రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడు చూపిన మాదిరిగా జీవించాలి. మన పాపాల ద్వారా మరలా దేవుణ్ణి సిలువ వేసే రీతిగా మనం ఉండకూడదు. Thank you for watching. Like, share and subscribe.